అసలు ఆయనకు ఒక పెన్ను చాలు ఆ సినిమాని ఎక్కడో ఎన్నో సింక్ అయ్యే షిప్పుల్ని ఆయన ఇంకుతో కాపాడాడు. గన్ చూడాలనుకోండి తప్పులేదు, కానీ బుల్లెట్ చూడాలనుకోవద్దు, చచ్చిపోతారు. అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రం అందామా ఆ ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. కరెక్ట్గా మంచినీళ్ళు తాగితే చాలు మనుషులు ఆరోగ్యంగా ఉంటారు. 10 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొనుక్కోము, 60 రూపాయలు పెట్టి బీర్ బాటిల్ కొనుక్కొని తాగి పాడైపోతూ ఉంటాం. తన మాట ఒక తూట, అతని సినిమా ఒక ఎక్స్పీరియన్స్. ఎప్పుడో 2001లో వచ్చిన నువ్వు నాకు నచ్చావు సినిమా సీన్స్కి మనం ఇప్పటికీ నవ్వుకుంటూనే ఉన్నామంటేనే అర్థం చేసుకోండి. ఆయన పెన్ను పవర్ ఎలాంటిదో. అతనే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పరిచయం అవసరం లేని పేరు. ఎంత సీరియస్ సీన్లో అయినా తన మార్క్ కామెడీ డైలాగ్ రాయడం గురుజీ స్పెషాలిటీ. రైటర్గా తన కెరియర్ను స్టార్ట్ చేసి డైరెక్టర్గా మారి తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన మార్క్ని చూపించారు త్రివిక్రమ్ గారు. అయితే అంత సక్సెస్ఫుల్ డైరెక్టర్ మీద చీటింగ్ కేసు ఎవరు పెట్టారు? సమంత బాయ్ ఫ్రెండ్స్ లిస్టులో త్రివిక్రమ్ కూడా ఉన్నాడా? పూజా హెగ్డేతో అఫైర్ వల్లే త్రివిక్రమ్కి తన భార్యతో గొడవలు జరిగాయా? త్రివిక్రమ్ వల్లే ఆ హీరోయిన్ కెరియర్ నాశనమైందా? అసలు టీచర్ నుండి స్టార్ డైరెక్టర్గా ఎలా ఎదిగాడు అనే విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 1971 నవంబర్ 7న ఆంధ్రప్రదేశ్లోని భీమవరంలో ఉన్న ఆకిళ్ల ఉదయ భాస్కర్ రావు, ఆకిళ్ల నరసమ్మ అనే దంపతులకు త్రివిక్రమ్ జన్మించాడు. వీరిది బ్రాహ్మణ కుటుంబం. త్రివిక్రమ్ అసలు పేరు ఆకిళ్ల నాగ శ్రీనివాస్ వర్మ. కానీ తన ఫ్రెండ్స్ అందరూ ఏఎన్ఎస్ అని పిలిచేవారు. త్రివిక్రమ్ తన షూటింగ్ అంతా ఆకువీడిలో ఉన్న SCH BRM హై స్కూల్లో చదివాడు. అక్కడే రైటర్ అబ్బూరి రవి గారు త్రివిక్రమ్ గారికి పరిచయమై ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. త్రివిక్రమ్ గారికి చిన్నప్పటి నుండే సినిమాల మీద విపరీతమైన ఇష్టం ఉండటం వల్ల రిలీజ్ అయిన ప్రతి సినిమాను వదలకుండా చూసేవాడు. కానీ ఆ ఎఫెక్ట్ చదువు మీద పడకుండా చూసుకునేవాడు. అలా తన 14వ ఏటనే సినిమా డైరెక్టర్ అవ్వాలని త్రివిక్రమ్ నిర్ణయించుకున్నారు. అయితే అప్పుడు తన ఇంటి ఆర్థిక పరిస్థితితో కనీసం హైదరాబాద్కు టికెట్ కూడా కొనలేనని అర్థమై ఈ విషయం గురించి ఇంట్లో చెప్పలేదు. సినిమాలే కాక త్రివిక్రమ్కు మరో పిచ్చి కూడా ఉండేది. అదే పుస్తకాలు చదవడం. తెలుగు సాహిత్య నవలలు, చలం గారు, యుద్ధనపూడి సులోచన రాణి గారు రాసిన పుస్తకాలు ఆయన విపరీతంగా చదివేవారు. బాల గంగాధర తిలక్ గారు రాసిన అమృతం కురిసిన రాత్రి ఆయన్ని సినిమాల మీద ఇంకా ఇష్టం పెరిగేలా చేసింది. అలా ఇంటర్ అయిపోయాక త్రివిక్రమ్ భీమవరంలోని DNR కాలేజ్లో తన BSc డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత ఇంట్లో తనకు సినిమాల మీద ఉన్న ఇష్టాన్ని చెప్పి డైరెక్టర్ అవ్వాలి అనే తన కోరికను చెప్పేశాడు. దానికి తండ్రి ఉదయ్ భాస్కర్ రావు గారు ఎటువంటి అభ్యంతరం చెప్పకపోయినా ఏదో ఒక డిగ్రీ చేసి సినిమాలోకి వచ్చేశాడు అని ఎవరు అనుకోకుండా PG కూడా చదివి ఆ తర్వాత వెళ్లాలని సూచించారు. దాంతో త్రివిక్రమ్ గారు విశాఖపట్నం వెళ్లి అక్కడి ఆంధ్ర యూనివర్సిటీలో MScలో జాయిన్ అయి న్యూక్లియర్ ఫిజిక్స్లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఆ తర్వాత భీమవరంలోని ఒక ప్రైవేట్ కాలేజీలో టీచర్గా జాయిన్ అయి అక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చెప్పేవాడు. అక్కడ తన వాక్ చాతుర్యంతో క్లాస్లో పాఠాలు చెప్తూ స్టూడెంట్స్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ త్రివిక్రమ్ గారికి సినిమాల్లోకి వెళ్లాలనే ఆశ రోజు రోజుకి ఎక్కువ అవ్వడంతో ఇంట్లో వాళ్లతో మళ్ళీ ఓసారి మాట్లాడి ఉద్యోగం మానేసి హైదరాబాద్ వచ్చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పటికి దిల్సుఖ్ నగర్లో తన చుట్టాల ఇంట్లో ఉంటున్న సునీల్ రోజు అక్కడి నుండి ఫిల్మ్ నగర్కు సినిమా అవకాశాల కోసం వచ్చేవాడు. అలా 2 సంవత్సరాలు కష్టపడ్డ సునీల్కి ఉపయోగం కూడా లేకుండా పోయింది. అదిగాక డైలీ అంత దూరం వెళ్లి రావడం ఇబ్బంది అయి ఎవరైనా తోడుంటే ఫిల్మ్ నగర్కి దగ్గరలో రూమ్ తీసుకొని ఉండొచ్చు అని తన కజిన్ పరశురామ్కి చెప్పాడు సునీల్. అయితే ఆ పరశురామ్కు త్రివిక్రమ్ కూడా ఫ్రెండ్ అవడంతో అతను కూడా సినిమాలోకి రావాలని ట్రై చేస్తున్నాడని చెప్పాడు. దాంతో త్రివిక్రమ్తో ఇంతకు ముందే పరిచయం ఉన్న సునీల్ అతనైతే సూపర్ అని చెప్పాడు. అప్పుడు పరశురామ్ త్రివిక్రమ్ భీమవరంలో టీచర్గా పనిచేస్తున్నాడని, హైదరాబాద్లో కూడా ఏదైనా పని చేస్తే బాగుంటుందని చెప్పాడు. అందుకోసం సునీల్ త్రివిక్రమ్కి ఆర్టిస్ట్ గౌతమ్ రాజు గారి ఇంట్లో తన పిల్లలకి హోమ్ ట్యూషన్ మాస్టర్గా జాబ్ చేశారు. దాంతో త్రివిక్రమ్ హైదరాబాద్ రాగానే సునీల్తో కలిసి లక్డీ కపుల్లో రూమ్ తీసుకొని ఇద్దరు సినిమా అవకాశాల కోసం ట్రై చేయడం స్టార్ట్ చేశారు. అలా త్రివిక్రమ్ గారు మొదట రామ్ గోపాల్ వర్మ, కృష్ణవంశీ, EVV సత్యనారాయణ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వాలని ట్రై చేశారు. కానీ
ఎంత ట్రై చేసినా అసిస్టెంట్గా అవకాశం మాత్రం దొరకలేదు. దాంతో అసిస్టెంట్ రైటర్గా ఎవరి దగ్గరైనా జాయిన్ అయితే రైటింగ్తో పాటు డైరెక్షన్ కూడా దగ్గరుండి నేర్చుకోవచ్చని నిర్ణయించుకొని ఆ విధంగా ప్రయత్నించడం మొదలుపెట్టారు. ఆ విధంగా కూడా ఎంత ప్రయత్నించినా ఎటువంటి అవకాశాలు కూడా దొరకలేదు. అలా ఇద్దరి పరిస్థితి రూమ్ రెంట్కి కూడా డబ్బులు లేనంతగా అయిపోయింది. దాంతో ఆ రూమ్ ఓనర్ అద్దె కట్టలేదని ఇద్దరిని రూమ్ నుండి తోసేశాడు. ఆ టైంలో ఇద్దరి దగ్గర కలిపి 12 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అప్పుడు సునీల్ ఆ డబ్బులో 6 రూపాయలతో 2 డిల్ పసందు తిని మిగిలిన 6 రూపాయలతో మార్నింగ్ టిఫిన్ చేసేయొచ్చు, మధ్యాహ్నానికి ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దామని అన్నాడు. అప్పుడు త్రివిక్రమ్ ఆ 12 రూపాయలు తీసుకొని పక్కనే ఉన్న షాప్లో ఆ మొత్తం డబ్బుతో ఒక కోక్ టిన్ కొని సగం తాగి సునీల్కి ఇచ్చి, ఇప్పుడు మన దగ్గర ఏ డబ్బు లేదు, సో ఏం చేయాలో ఇప్పుడే ఆలోచిద్దామన్నాడు. ఆ తర్వాత పంజాగుట్టలో కొంతమంది ఫ్రెండ్స్ ఉండడంతో ఆ రూమ్కి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా సినిమా ట్రయల్స్లోనే ఉండటం వల్ల పోసాని కృష్ణమురళి గారి దగ్గర అసిస్టెంట్గా చేరారు. ఆ టైంకి పోసాని గారు పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న గోకులంలో స్థిత సినిమాకు కథ మాటలు అందిస్తున్నారు. అప్పుడు ఆ సినిమా డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య గారు క్లైమాక్స్ సీన్ కోసం పోసానిని వచ్చి వెళ్ళాలని అన్నారు. కానీ ఆ టైంలో పోసాని గారు కొంచెం బిజీగా ఉండటం వల్ల అప్పటికే త్రివిక్రమ్ టాలెంట్ని పసిగట్టిన పోసాని తన బదులు త్రివిక్రమ్ని పంపాడు. అప్పుడు ముత్యాల సుబ్బయ్య గారు పోసాని బదులు అతని అసిస్టెంట్ వచ్చాడు అని కొంచెం కోప్పడినా త్రివిక్రమ్ ఆ సీన్ రాసిన చెప్పిన విధానానికి సుబ్బయ్య గారు ఇంప్రెస్ అయ్యారు. అలా తన టాలెంట్తో కొద్ది రోజుల్లోనే పోసాని దగ్గర ఎక్కువ డబ్బులు సంపాదించే రైటర్గా మారిపోయాడు. అయితే సునీల్ కూడా అవకాశాల కోసం ట్రై చేసి రోజు తాగి రూమ్కి వచ్చేవాడు. అలా బైక్ మీద రూమ్కి వచ్చే దారిలో సునీల్కి చాలాసార్లు యాక్సిడెంట్స్ అయ్యాయి. అలా తను హాస్పిటల్లో ఉన్న ప్రతిసారి త్రివిక్రమే దగ్గరుండి చూసుకునేవాడు. అలా పోసాని గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తూ గౌతమ్ రాజు ఇంట్లో సాయంత్రం పిల్లలకు ట్యూషన్ చెప్తున్నప్పుడు త్రివిక్రమ్ గురించి గౌతమ్ రాజు గారు అడిగి తెలుసుకొని ఆయన్ని నిర్మాత టీడీవీ ప్రసాద్ గారికి పరిచయం చేశారు. ఆయన త్రివిక్రమ్ గారిని ఒక సీన్ రాయమని చెప్పగా త్రివిక్రమ్ దాన్ని రాసిన విధానానికి ఆయన ఫ్లాట్ అయిపోయి డైరెక్టర్ కె విజయభాస్కర్ గారి దగ్గరికి పంపారు. అలా త్రివిక్రమ్ గారికే కె విజయభాస్కర్ గారికి పరిచయం ఏర్పడింది. త్రివిక్రమ్ గారి టాలెంట్ గమనించి కె విజయభాస్కర్ గారు ఏదైనా స్టోరీ ఉంటే చెప్పమని అడగ్గా ఆయన ఒక కథ చెప్పారు. అది విజయభాస్కర్ గారికి బాగా నచ్చడంతో ఈ సినిమాకు నువ్వే డైలాగ్స్ రాయాలి అని చెప్పి వేణు లయలతో స్వయంవరం అనే సినిమా స్టార్ట్ చేశారు. ఈ సినిమా 1999 ఏప్రిల్ 22న విడుదలై సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాలోనే మొదటిసారి తన పేరు టైటిల్స్లో పడింది. అప్పటి నుండే తన పెన్ నేమ్ అయిన త్రివిక్రమ్ని స్క్రీన్ నేమ్గా పెట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ నచ్చిన కృష్ణవంశీ కూడా తను చేస్తున్న సముద్రం అనే సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత కూడా వేణు నటించిన చిరునవ్వుతో సినిమాకి స్టోరీ డైలాగ్స్ రాసి వరుసగా శ్రీకాంత్ నాగార్జునలు నిన్నే ప్రేమిస్తా సినిమాకు తనకు మొదటి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ కె విజయభాస్కర్ గారు తరుణ్ని ఇంట్రడ్యూస్ చేస్తూ తీసిన మూవీ నువ్వే కావాలికి కూడా త్రివిక్రమ్ డైలాగ్స్ రాశాడు. ఈ సినిమా టైంలోనే తరుణ్కి త్రివిక్రమ్కి పరిచయం ఏర్పడింది. దీని తర్వాత మళ్ళీ కె విజయభాస్కర్ గారి డైరెక్షన్లో వెంకటేష్ హీరోగా చేసిన నువ్వు నాకు నచ్చావు సినిమాకు కూడా స్టోరీ డైలాగ్స్ రాశారు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో త్రివిక్రమ్ కె విజయభాస్కర్ గారి కాంబో హ్యాట్రిక్ కొట్టింది. అలా చాలా తక్కువ టైంలోనే త్రివిక్రమ్ గారు స్టార్ రైటర్గా ఎదిగారు. తను రాసే ప్రతి సినిమాలోనూ సునీల్కి కూడా ఒక మంచి పాత్రను క్రియేట్ చేసేవారు త్రివిక్రమ్ గారు. ఆ తర్వాత వెంకటేష్ రాసిన వాసు సినిమాకు కూడా త్రివిక్రమ్ డైలాగ్స్ రాశాడు. 2002లో డైరెక్షన్ ట్రయల్స్లో ఉన్న త్రివిక్రమ్ గారిని నాగార్జునే కావాలని తీసుకొచ్చి ఆయనతో కథా మాటలు రాయించి డైరెక్టర్ కె విజయభాస్కర్ గారితో మన్మధుడు సినిమా చేశాడు. ఆ సినిమాకు త్రివిక్రమ్ గారికి నాగార్జున ₹1 కోటి రెమ్యునరేషన్ ఇప్పించాడట. ఇది డైరెక్టర్ గారి రెమ్యునరేషన్ కన్నా చాలా ఎక్కువ. ఇది అప్పటి సినీ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. అదే సంవత్సరం త్రివిక్రమ్ గారిని బాగా నమ్మిన ప్రొడ్యూసర్ శ్రవంతి రవికిషోర్ గారు ఆయనకి డైరెక్టర్ గా ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు. అదే నువ్వే నువ్వే సినిమా. ఇది 2002 అక్టోబర్ 10న రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. అయితే ఆ మరుసటి రోజే త్రివిక్రమ్ గారికి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి తమ్ముడి కూతురు సాయి సౌజన్యతో పెళ్లి జరిగింది. పెళ్లి చూపుల్లో సౌజన్య వాళ్ళ అక్కను చూడటానికి వచ్చి సౌజన్య గారు నచ్చడంతో నాకు అక్క వద్దు చెల్లి నచ్చింది అని త్రివిక్రమ్ గారు చెప్పారు. దెబ్బకి అందరూ మొదట షాక్ అయినా ఆ తర్వాత ఒప్పుకున్నారు. వీరికి ఋషి మనోజ్, నీరజ అనే పిల్లలున్నారు. సౌజన్య గారు క్లాసికల్ డాన్సర్. ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాల్లో దేశ విదేశాల్లో ఆవిడ ప్రోగ్రామ్స్ చేశారు.
ఆ తర్వాత కూడా రైటర్గా కొనసాగుతూ 2003లో రవితేజ చేసిన ఒక రాజు ఒక రాణి సినిమాకు మాటలు రాసి మొదటిసారి పాటలు కూడా రాశారు. అలా మళ్ళీ డైరెక్టర్గా తన రెండో సినిమాగా అతడు కథను సిద్ధం చేసుకొని అది పవన్ కళ్యాణ్ గారికి బాగా సరిపోతుందని ఆయన్ని కలిసి అతడు కథ చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ గారు త్రివిక్రమ్ కథ చెప్పేటప్పుడు నిద్రపోయారు. దాంతో త్రివిక్రమ్ హట్ అయి మరో హీరో కోసం వెతకడం మొదలుపెట్టారు. అప్పుడే మళ్ళీ రైటర్గా కె విజయభాస్కర్ గారు వెంకటేష్ గారి కాంబోలో వచ్చిన మల్లేశ్వరి సినిమాకు స్టోరీ డైలాగ్స్ అందించారు. అంటే నేను అబద్ధం చెప్పానా? నేను అబద్ధం చెప్పానా? యు మీన్ నేను అబద్ధం చెప్పానా? ఓకే చెప్పాను, కానీ ఎందుకు చెప్పాను తెలుసా? ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు ఆ సినిమా టీవీలో వేసినా అందరూ చూస్తారు. ఆ టైంలోనే త్రివిక్రమ్ గారు ఒక్కడు సినిమాతో స్టార్ హీరో అయిపోయిన మహేష్ బాబుకి అతడు స్టోరీ చెప్పి ఓకే చేయించుకున్నాడు. అయితే ఆ సినిమా వర్క్ లో బిజీగా ఉన్న త్రివిక్రమ్ ని మెగాస్టార్ చిరంజీవి గారు తన విజయ్ భాస్కర్ గారితో చేయబోయే సినిమాకు కథా మాటలు రాయాలని రిక్వెస్ట్ చేయగా సొంత సినిమాను కూడా కొంచెం హోల్డ్ లో పెట్టి జై చిరంజీవి సినిమాకు పనిచేశారు. ఈ సినిమా రిలీజ్ అయి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఆ సంవత్సరమే తన రెండో సినిమాగా వచ్చిన అతడు మూవీ గన్ చూడాలనుకోండి తప్పులేదు, కానీ బుల్లెట్ చూడాలనుకోవద్దు, చచ్చిపోతారు. సూపర్ హిట్ టాక్తో అటు మహేష్ బాబు కెరియర్కి ఇటు త్రివిక్రమ్ కెరియర్కి చాలా హెల్ప్ చేసింది. దాంతో రైటర్గా తన కెరియర్కి ఫుల్ స్టాప్ పెట్టి డైరెక్టర్గానే కొనసాగారు. దానిలో భాగంగానే తన మూడో సినిమా కోసం మళ్ళీ పవన్ కళ్యాణ్ని అనుకొని బంగారం సినిమా షూటింగ్ స్పాట్కి వెళ్ళాడు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు తన ఫ్యాన్స్కి హెల్ప్ చేసిన విధానంలో త్రివిక్రమ్ గారికి ఆయన మీద అభిమానం పెరిగింది. అలా ఆయనకు కూడా ఈసారి నిద్రపోనివ్వకుండా కథ చెప్పి ఓకే చేయించుకున్నాడు. అలా 2008లో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమానే జల్సా. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అవ్వడమే కాకుండా త్రివిక్రమ్ గారికి పవన్ కళ్యాణ్ గారితో మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడేలా చేసింది. ఈ సినిమాతోనే ప్రేక్షకులు త్రివిక్రమ్ గారిని అందరూ మాటల మాంత్రికుడు గురూజీ అని పిలవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మహేష్ బాబుతో రెండోసారి చేసిన కలేజా సినిమా మాత్రం 3 సంవత్సరాలు షూట్ జరుపుకొని భారీ అంచనాల మధ్య విడుదలై ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. కానీ ఈ సినిమాతో మహేష్ బాబులోని కామెడీ టైమింగ్ ని త్రివిక్రమ్ గారు ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అయితే ఈ సినిమా థియేటర్లో కన్నా టీవీలలో బాగా ఆడింది. ఆ తర్వాత అల్లు అర్జున్ తో కలిసి 2012లో చేసిన జులై సినిమా సూపర్ హిట్ అయింది. ఆ వెంటనే తన మిత్రుడు పవన్ కళ్యాణ్ కు 2013లో అత్తారింటికి దారేది అనే ఇండస్ట్రీ హిట్ ని ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్ కి ముందే 90 నిమిషాల హెచ్డి ప్రింట్ బయటకు వచ్చి అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. అయినా కూడా కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఆ సినిమాను థియేటర్లోనే ఆదరించారు. ఈ టైంలోనే త్రివిక్రమ్ కి సమంత పరిచయం అయింది. ఆ పరిచయం చిన్నగా ఫ్రెండ్షిప్ లా మారింది. దాంతో ఆ తర్వాత బన్నీతో రెండోసారి తీసిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలోనూ నితిన్తో తీసిన ఆ మూవీలోనూ సమంత అనే హీరోయిన్ గా తీసుకున్నాడు. అలా సినిమా టైంలో సమంత త్రివిక్రమ్ల మధ్య ఫ్రెండ్షిప్ ప్రేమగా మారి వారిద్దరూ పార్క్ హైట్లో రూమ్ తీసుకొని కొన్ని నెలలు డేటింగ్ కూడా చేశారని, దాంతో త్రివిక్రమ్కి తన భార్య సౌజన్య గారికి మధ్య పెద్ద గొడవ జరిగిందని, అందుకే ఆ తర్వాత త్రివిక్రమ్ గారు సమంతతో సినిమాలు చేయలేదని మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత 2018లో ఆయన పవన్ కళ్యాణ్ గారితో మూడోసారి చేసిన అజ్ఞాతవాసి సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఆ కసితో జూనియర్ ఎన్టీఆర్ని హీరోగా పెట్టి 6 నెలల్లో అరవింద సమేత వీరరాఘవ సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అయితే ఈ సినిమాలో చేసిన హీరోయిన్ పూజా హెగ్డేతో కూడా త్రివిక్రమ్ గారు మంచి రేలాతీవం మెయింటైన్ చేశారు. ఆ తర్వాత బన్నీతో మూడోసారి చేసిన అలా వైకుంఠపురంలో సినిమా 2020 సంక్రాంతికి విడుదలై ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ సాధించింది. ఇందులో కూడా పూజా అనే హీరోయిన్. దాంతో గురూజీ మళ్ళీ మరో హీరోయిన్ తో డేటింగ్ చేస్తున్నాడంటూ రూమర్స్ వచ్చాయి. ఇది నిజం అన్నట్లుగానే గురూజీ పూజాకి ఒక కాస్ట్లీ కార్ ని కూడా గిఫ్ట్ ఇచ్చారు.
అయితే గురూజీ మూడోసారి మహేష్ బాబుతో చేసిన గుంటూరు కారం సినిమాకు కూడా మొదట పూజా హెగ్డేనే హీరోయిన్. తనని పెట్టి సగం సినిమా కూడా తీశారు. పూజ ఆ టైంలో కొంచెం వేరే సినిమాలతో బిజీగా ఉండటం వల్ల గురూజీ సినిమాకి డేట్స్ ఇష్యూ వచ్చింది. దాంతో పూజ రావడం లేట్ అవుతుందని మహేష్ బాబుని ఖాళీగా ఉంచారు త్రివిక్రమ్ గారు. కానీ సినిమా మరీ లేట్ అవుతుండడంతో మహేష్ బాబు జోక్యం చేసుకొని మరో హీరోయిన్తో సినిమా చేయాలని చెప్పారు. దాంతో గురూజీ పూజా హెగ్డే రోల్ని శ్రీలీలాని పెట్టి సినిమా చేశారు. కానీ ఆడియో పరంగా సూపర్ హిట్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయింది. అయితే త్రివిక్రమ్ గారు 2015 నుండి 2024 వరకు హరిక హాసిని ప్రొడక్షన్లో తప్ప వేరే ఏ ప్రొడక్షన్లో సినిమాలు చేయలేదు. అది గురూజీకి హోమ్ బ్యానర్ అయిపోయింది. ఆ ప్రొడ్యూసర్ చిన్నబాబు గారు త్రివిక్రమ్ గారికి ప్రతి సినిమాకు ఒక స్టార్ హీరోకి ఇచ్చినంత రెమ్యునరేషన్ ఇవ్వడమే కాకుండా ఆయన ఇంకో బ్యానర్ అయిన సితారా ఎంటర్టైన్మెంట్స్లో త్రివిక్రమ్ గారికి షేర్ ఇచ్చారు. అందుకే ఆ బ్యానర్లో ఏ సినిమా వచ్చినా ప్రొడ్యూసర్గా త్రివిక్రమ్ గారి భార్య సాయి సౌజన్య గారి పేరు కూడా పడుతుంది. కానీ 2020లోనే ఒక సినిమాకు త్రివిక్రమ్ గారికి అడ్వాన్స్ ఇచ్చిన మైత్రి మూవీస్ మేకర్స్ వారు డబ్బులు తీసుకొని కూడా తమ బ్యానర్లో సినిమా చేయలేదని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో త్రివిక్రమ్ గారి మీద కేసు పెట్టారు. అప్పుడు హారిక హాసిని ప్రొడ్యూసర్ చిన్నబాబు గారు త్రివిక్రమ్ గారికి ఇచ్చిన డబ్బును వడ్డీతో సహా మైత్రి మూవీస్ మేకర్స్కి వారికి ఇచ్చేశారు. అప్పటికి వాళ్ళు కోపంగానే ఉండేసరికి పవన్ కళ్యాణ్ గారు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మైత్రి మూవీస్ మేకర్స్ బ్యానర్లో సినిమా చేస్తానని మాట ఇవ్వడంతో ఆ గొడవ సద్దుమణిగింది. ఇదే కాక తన మిత్రుడు పవన్ కళ్యాణ్ 2014లో పార్టీ పెట్టి ప్రజల కోసం కష్టపడుతున్నప్పుడు అలాంటి సమయంలో నాకు వెన్నంటి ఉన్న నా స్నేహితుడు నా సన్నిహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆయన చెప్పే స్పీచ్లను త్రివిక్రమ్ గారే రాసిచ్చేవారని అందరూ అంటారు. హాలీవుడ్ సినిమాలకు బాగా ఇన్స్పైర్ అయిన గురూజీ తను చేసే సినిమాలలో సీన్స్ ని డైరెక్ట్ గా హాలీవుడ్ సినిమాల నుండే కాపీ పేస్ట్ చేశారు. డార్క్ నైట్ సినిమాలోనే బ్యాంక్ రాబరీ సీన్ ని జులైలో డిట్టో దింపడమే ఇందుకు ఒక ఉదాహరణ. అండ్ తన సినిమా స్టోరీలను కూడా ఆయన చదివిన నవలల ఆధారంగా కొన్ని పాత సినిమాల ఆధారంగా తీస్తారని ఒక రూమర్ ఉంది. అయితే త్రివిక్రమ్ గారి గురించి ఆన్లైన్ లో ఎవరు పోస్ట్ పెట్టినా ఆ పోస్ట్ కి ఒక అమ్మాయి మాత్రం నెగిటివ్ గా కామెంట్ పెడతారు. ఆమె పూనం కౌర్. మాయాజాలం సినిమాతో తెలుగులో హీరోయిన్ గా వచ్చిన ఈ అమ్మాయి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేసింది. అయితే పూనం కౌర్ కి త్రివిక్రమ్ గారికి ఏ రిలేషన్ లేదు. కానీ ఆవిడకి పవన్ కళ్యాణ్ గారితో రిలేషన్ ఉంది. పవన్ కళ్యాణ్ తో తను చాలా కాలం కలిసి ఉందని, ఆయన కోసం కుటుంబాన్ని కూడా వదులుకున్నానని, కానీ త్రివిక్రమ్ వల్లే కళ్యాణ్ గారికి దూరం అయ్యానని, తనకు సినిమాలు కూడా రాకుండా తన కెరియర్ ని త్రివిక్రమ్ నాశనం చేశాడని ఆవిడ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఈమెతో పాటు పవన్ కళ్యాణ్ గారి భక్తుడైన ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కూడా త్రివిక్రమ్ తనని పవన్ కళ్యాణ్తో కలవనివ్వకుండా అడ్డుపడుతున్నాడని, తాగి ఒక వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతూ త్రివిక్రమ్ గారిని బూతులు తిట్టాడు. ఆ తర్వాత దాని గురించి ఆయన ఇక్కడ మాట్లాడలేదు. గురూజీ మీద ఎంతమంది ఎన్ని కామెంట్స్ చేసినా అవన్నీ ఆయన సక్సెస్ ని ఆపలేవు. స్టార్ హీరోలతో హిట్లు కొట్టి సినిమాకు దాదాపుగా 30 నుండి 40 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటూ సౌత్ ఇండియాలో శంకర్ రాజమౌళిల తర్వాత అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకునే డైరెక్టర్గా ఎదిగారు. ఆయనకి భీమవరంలో కొన్ని ఇల్లు, ఒక సినిమా థియేటర్, కొన్ని పొలాలు అన్ని కలిపి సుమారు 100 కోట్ల దాకా ఆస్తుండొచ్చు. త్రివిక్రమ్ గారు ఒక మాస్ సినిమా చేస్తే మేమెవ్వరం కూడా సరిపోమని రాజమౌళి గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. త్రివిక్రమ్ గారి సినిమాలకే కాదు ఆయన స్పీచ్లకు కూడా ఫ్యాన్స్ ఉంటారు. ఇప్పుడు ఆయన పుష్పతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ గారితో 4వ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా దాదాపు 500 కోట్ల రూపాయలతో ఇప్పటి వరకు ఎవరు తీయని రీతిలో ఆ సినిమా తీయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా కూడా ఆయన బాగా తీసి మరో బ్లాక్ బస్టర్ కొట్టాలని మనమందరం కూడా కోరుకుందాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియచేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.